హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ పడుతున్నాను. 2 కుంచాలు మామిడికాయలండి. ఆవకాయ అయిపోతుంది, ఇదే లాస్ట్ అనుకుంటున్నాను, కానీ ఆర్డర్ వస్తూనే ఉంది. ఈరోజు కొత్తపల్లి కొబ్బరి 2 కుంచాలు ఆవకాయ కావాలని అడిగారు ఒకరు. వాళ్ళ గురించని కొత్తపల్లి కొబ్బరి తెప్పించి ఆవకాయ పడుతున్నాను. ముక్కలు కట్ చేసాం మేమే ఇంట్లో. కట్ చేసి నీట్గా బాగు చేసి కొలతలు కొలిచి పడుతున్నాను. చూడండి, 2 కుంచాలు కొంచెంతో 2 కుంచాలు ముక్కలు కొలుచుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెమ్మలు నీట్గా బాగు చేసి పెట్టుకున్నాను. తర్వాత వేరుశనగ నూనె, ఉప్పు, కారం, మీకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను. వెల్లుల్లి గుళ్ళు, పసుపు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి చితక్కొట్టింది మొత్తం అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు మొదట మనం ఎప్పుడూను ఆవాలని నీట్గా బాగు చేసి పెట్టుకోవాలి. కుంచానికి ఒక 1/2 కేజీ ఆవాలు పడతాయి మనకి. 2 కుంచాలకి కేజీ ఆవాలు తీసుకోవాలండి. ఆవాలు నీట్గా బాగు చేసి వాటిని ఇసుకవి లేకుండా జల్లించుకొని నీట్గా ఎండలో ఎండబెట్టుకొని ఆవాలని తర్వాత వాటిని మిక్సీ పెట్టుకోవాలి. మనం ఆవపిండి మనకి ఎంత వస్తుందో అంత కారం కొలుచుకోవాలి. తర్వాత దానికి కొంచెం తగ్గించి ఉప్పు కొలుచుకోవాలి. కుంచానికి తౌడు తలగొట్టు వేసుకోవాలి. ఉప్పు అయితే మాత్రం 2 కుంచాలకి సేరుప్పు తలగొట్టు పడుతుంది. తర్వాత మొత్తం ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ నీట్గా కలుపుకోవాలి. కారం అవి చూసారా, మన ఇంట్లో పెట్టుకున్న కారం కదా, చాలా కొంచెం మురుంగా ఆడించుకుంటాం కారం, అందుకే ఆవకాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆవపిండి కూడా మెత్తగా పట్టేసుకోకూడదు. నెక్స్ట్ ఉప్పు కూడా మనం రాళ్ళు ఉప్పు ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పెట్టుకొని జల్లించుకున్న ఉప్పు అండి అది. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి గుళ్ళు కూడా వేసేయాలి. వేసి అన్నీ బాగా కలిసాక మొత్తం అప్పుడు బాగా కలిపేసుకున్నాక చిటికెడు పసుపు, జీలకర్ర, మెంతులు ఇవి వేసేసి బాగా కలిపేసి మొత్తం అన్నీ మనం వెల్లుల్లిపై చితక్కొట్టింది ఉంది కదా, అది కూడా బాగా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బకెట్లో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో మిగిలినంత ఆయిల్ వేసేసుకోవచ్చు. ఆయిల్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మనం మామిడికాయ ముక్కలకి బాగా పట్టించుకొని బకెట్లోకి మనం తీసుకోవచ్చు. బాగా కలుపుతా మనం ముక్కల్ని బాగా పట్టించుకుంటా బకెట్లోకి పెట్టుకోవాలి. బకెట్లో నీట్గా సర్దుకోవాలి. మనం పైన ముక్కలు తేలకుండా బాగా పిండి ఉండేలాగా నొక్కి పెట్టుకోవాలి. ముక్కలను బాగా కలిపి మొత్తం ముక్కలన్నిటిని వేసుకుంటా మొత్తం ముక్కలన్నిటికి పిండి సరిపెట్టుకుంటూ మొత్తం సరిపోయేలాగా పిండి పట్టేలా ముక్కలకి బాగా నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడు ఆవకాయ మన అందరికి చాలా ఇష్టమైంది. ఫస్ట్ ఇన్నాళ్ళ పూర్వం మనం అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద ఎప్పుడు పెద్దవాళ్ళు ఆవకాయ తినేవారు. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఆవకాయ. డైజెషన్ ప్రాబ్లం అంటూ జరగదు. మనం తిన్నామంటే ఫుడ్ గమ్మున అరుగుద్ది. ఒక ఆవకాయ ముక్క వేసుకొని కొంచెం అన్నం తిన్నామంటే. పూర్వం పెద్దలు ఎప్పుడూ ఎక్కువ ఆవకాయ తినేవారు. ఇప్పటికీ మా ఊర్లో అందరూ ఎక్కువ ఫస్ట్ ముద్ద అన్నం ఆవకాయ తింటూ ఉంటారు. ఇక్కడ మన కోనసీమలో బాగా ఎక్కువ తింటారు ఆవకాయ. మనకి పెట్టింది పేరు కోనసీమ ఆవకాయకి. చాలా బాగుంటుంది. మన ఆవకాయ కూడా ఇక్కడ బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, వెల్లుల్లిపాయ గుళ్ళు అన్నీ ఎన్ని వేసాను. చాలా నీట్గా ఉంటుంది. ఆవకాయ చాలా బాగుంటుంది. ఫస్ట్ హైదర్సాయి బాగుంటుంది. నెక్స్ట్ కొత్తపల్లి కొబ్బరి బాగుంటుంది. మన ఆవకాయ పట్టుకునేటప్పుడు ఎప్పుడు ఆవకాయ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పిన కొలతల్లో పట్టినట్టయితే ఆవకాయ రాని వాళ్ళు కూడా చాలా నీట్గా పట్టుకోవచ్చు. ఇటువంటి వాళ్ళన్నా ఆవకాయ పెట్టేసుకోవచ్చు. మనం అలా పక్కా కొలతలతో పెట్టుకుంటే కనుక తెలియలేని ఎవరైనా ఉంటే కనుక చూసి ట్రై చేయండి ఒకసారి. చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా పట్టుకుంటే మీరు చాలా నీట్గా చేసేసుకోవచ్చు. ఎంత తెలియలేని వాళ్ళన్నా చేసేసుకోవచ్చు ఆవకాయని. ఇలా నీట్గా మనం ముక్కలకు బాగా పట్టించుకొని అన్నీ కలిపి పెట్టేసి బకెట్లోకి సరిపడాలా నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక మనం ఎప్పుడు పైన కొంచెం పిండి ఉంచుకోవాలి. పిండి ఉంచుకొని నొక్కి పెట్టుకొని పిండి సర్దుకుంటూ ఉండాలి. అప్పుడు పైన మరుసటి రోజుకి ఆయిల్ తేలుతుంది. అప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు. 3 రోజుల తర్వాత మనం కలుపుకొని ఆవకాయని ఏమైనా ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఏమైనా తగ్గితే వేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం సరిపోతాయి అన్నీ కూడా. ఇంకా మొత్తం ఇలా ప్రిపేర్ అయిపోతుంది ఆవకాయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ నచ్చింది అనుకుంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
ఆవకాయ కావాల్సిన వాళ్ళందరూ ఆర్డర్ చేసుకోండి. మన అరుణ పికిల్స్లో అవైలబుల్గా ఉంటుంది కొత్త ఆవకాయ.